ఆటో డ్రైవర్ సేవలో పథకం అమలు కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వాప్నిల్ పవార్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కూడా ఆటో డ్రైవర్గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న 15,000 రూపాయలు ఆర్థిక సాయం కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాలకొండ సబ్ కలెక్టర్ స్వాప్నిల్ పవార్తో కలిసి ప్రారంభించారు. పాలకొండ నియోజకవర్గం పరిధిలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసాగా దాదాపుగా 1,80,00,000 విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మరి పామిడి మండలానికి 28,65,000 రూపాయలు మరి ఆటో డ్రైవర్ల పేరిట జమ చేయడం జరుగుతుంది. అలాగే పాలకొండ నుంచి 348 మంది ఆటో డ్రైవర్లు 52,20,000 రూపాయలు మరి వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే సీతంపేట రూరల్ నుంచి 309 మంది 46,35,000 రూపాయలు. అలాగే వీరఘట్ట నుంచి 403 మంది ఆటో డ్రైవర్లు 60,45,000 రూపాయల్ని మరి వారి వారి ఖాతాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఈ రోజు ప్రభుత్వం మరి ఆలోచించడం జరిగింది. మరి ఆలోచించిన తడువుగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, వారు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదు, వారు కూడా ఆర్థికంగా బలం అవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మన నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో మీరు ప్రజలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. Auto drivers are in loss because of the free bus program. 15,000 per year amount will be given to all eligible auto drivers. నా నాన్నగారు కూడా ఆటో డ్రైవర్ ఉన్నారు. సో ఐ అండర్స్టాండ్ వాట్ దే ఫేస్. ఇది చాలా తక్కువ ఇన్కమ్ ఉంది. దీంట్లో ఈ 15,000 per year amount will be very important. పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం, స్టడీ కోసం this 15,000 will help them to have a brighter future. So I request all auto drivers to take benefit of this scheme. Dintlo koni issues undi, you are not getting the benefit, you can always come to sub collector office for any problems you face. Thank you so much.